సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలం నేరెళ్ల గ్రామంలోనైతే ఉన్నామండి. సో నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల బాలరాజు. సో మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా అంటే నేరెళ్ల బాధితుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే తనకైతే 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మనమైతే ఆ విధంగా తన దగ్గరకు వచ్చినాము, అసలు ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి మనము వారిని అడుగుదాము, వారిని కలుద్దాము. 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడమే కాకుండా లివర్ ప్రాబ్లం కూడా ఉందంట. తన అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఏమైందని చెప్పేసి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం ఇప్పుడు నేరెళ్ల బాధితుడు చెప్యాల బాలరాజు వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చినామండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే వాళ్ళ ఇల్లు. నేరెళ్ల బాధితుడు బాలరాజు వాళ్ళ ఇల్లు అయితే మనం లోపలికి వెళ్దాము, పూర్తి వివరాలు తెలుసుకుందాము. తను నడవలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు. ఎందుకంటే 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి పూర్తిగా తను అసలు బెడ్కే పరిమితం అయిపోయింది. కాబట్టి అసలు ఏం జరిగింది, మరి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనం లోపలికి వెళ్దాము. ప్రస్తుతం మనతో ఇప్పుడు చెప్యాల బాలరాజు ఉన్నాడు. అసలు తన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అసలు ఏం జరిగింది, తనకున్న ప్రాబ్లం ఏంటని చెప్పేసి మనము ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం. హలో బాలరాజు, ఎలా ఉన్నారు? ఇక పరిస్థితి చూస్తురా మేడం, ఇదే నా మొత్తం నడవత్తలేదు. కాళ్ళు కూడా మస్తు వాసినట్టున్నాయి. కొన్ని కాళ్ళనికలు కొట్టిరు మేడం. అప్పుడు కాళ్ళు వెనుక నడుము మీద మొత్తం లేస్తలేను. ఇక ఇంట్లోనే. ఇవి అవేనా దెబ్బలు? అప్పటివేనా? అవే మేడం. ఇంటికన్నా ఇక మా అమ్మ, నా కొడుకులు, నా భార్య వాళ్ళే చూసుకుంటారు మేడం. మొత్తానికి లేస్తలేను కదా, మొత్తం కమిలిపోయినాయి కదా మొత్తం. ఏం పని లేదు మేడం. ఇంటికన్నా ఉంటున్నాయి, నా భార్యనే చూసుకుంటుంది, మా అమ్మనే, నా కొడుకులే వాళ్ళే. ఏం చేయలేదు, ఏం లేదు. మొత్తం నాన్నలేదు మేడం. నాన్న చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాన్న చనిపోయి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అవుతుంది. నాన్న ఎలా చనిపోయాడు? హెల్త్ బాగా, నాకు అది లివర్ ఖరాబ్ అయింది మేడం. ఇప్పుడు మీకు కూడా 2 కిడ్నీలు ఫెయిల్ అయినని చెప్పేసి నేను విన్నాను. ఫెయిల్ అయినా మేడం. అందువలనేనా? మొత్తం వెనకనే కొట్టారు. మొత్తం వెనక కాళ్ళ మీద. ఇద్దరు చెల్లెలు మేడం. ఒక చెల్లె పెళ్ళి మొన్న చేసిన, అటు ఇటు. ఇంకో చెల్లి ఉంది, చదువుకుంటుంది. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఏం లేదు మేడం, భూమి జాగా ఏం లేదు. ట్రాక్టర్ ఉంది, 3 దాకా అటు ఇటు నడుపుకున్నా. ఇప్పుడు మొత్తానికి లేస్తలేను. ఇక అది కూడా. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చి? ఇప్పుడు దగ్గర 3 నెలలు మేడం. 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మొత్తానికి లేస్తలేను. ఇక ఇంటికాన్నే, మొత్తం ఇంటికాన్నే ఉంటున్నా. ఎటు ఇక. చూపించుకున్నారా హాస్పిటల్లో? చూపించుకున్నా మేడం. ఏమన్నారు డాక్టర్స్? ఇక మొన్న పోయినా మేడం. మొన్న పోతే ఇక మందులు ఇచ్చిర్రు. సంజయ్ అన్న చూపించాడు, బండి సంజయ్ అన్న చూపించారా? చూపించాడు. ఏమన్నారు సార్? ఏమన్నారు? మందులు ఇచ్చిండు, అయినా కవర్ అవుతుంది మేడం. ఇక కాళ్ళు మొత్తానికే లెత్తలు, స్పర్శన లేదు మేడం. ఎంత కొట్టు నువ్వు, దీనికి ఎంత కొట్టు నువ్వు, నువ్వు 100 చీమలు కుట్టానికి దీనికి స్పర్శన లేదు. నువ్వు ఈ కట్టెబట్టి నువ్వు ఎన్ని అన్న కొట్టు, దానికి స్పర్శన ఉండదు మొత్తానికి. ఇప్పుడు కాళ్ళకు ఉన్న మీకు కిడ్నీలకి మెడిసిన్స్ చెక్ చేశారా డాక్టర్స్? చెక్ చేసి ఏమన్నా ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళు మీకు? ఇది లివర్ మొన్న చెక్ చేసిర్రు. లివర్ ప్రాబ్లం కూడా ఉందా? లివర్ ప్రాబ్లం కూడా ఉంది. కిడ్నీలది, ఈ కాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాళ్ళే మేడం. మొత్తానికి లేతలు స్పర్శం, ఈ నుంచి ఇక్కడ దాకా మొత్తం స్పర్శం లేదు. మొత్తం పై నుంచి నడుము దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మొత్తం
మరి బండి సంజయ్కి వాళ్ళకి ఎవరు చెప్పారు మీకు హెల్త్ ఇట్లా ఇష్యూ ఉందని? మేమే ఫోన్ చేసి మీరే కాల్ చేసి ఫోన్ చేసి ఏమన్నారు? మీరు కాల్ చేసిన తర్వాత మరి సార్ వాళ్ళు ఏమన్నారు? చూపించండి, ఆయనే హాస్పిటల్ ఫోన్ చేసిండు, చెప్పిండు. ఎక్కడ హాస్పిటల్కి? కర్నూలు సుమన్ గ్యాస్ట్రో అని. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? మళ్ళీ పోలేమని లేతలేను మేడం, మొత్తానికి ఇక నన్ను నడుచుడే లేదు. ఏమన్నా బాత్రూమ్ ఇల్లు అంతే. అయితే నాకు ఏం వేరే లేని ఏమన్నా కావాలన్నా నా కొడుకే ఎత్తాడు, లేకపోతే అబ్బాయి చూసుకుంటాడు. ఏమన్నా కావాలన్నా కూడా ఆయనే తీసుకొచ్చిస్తాడు. నా పెద్ద కొడుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కనే మేడం. ఒక్కడే అబ్బాయి? నేను ఒక్కనే, ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద పెళ్ళి అయింది, ఉన్నది ఇంటికన్నా. చిన్న ఆమె హాస్టల్లో చదువుకుంటుంది, డిగ్రీ. ఇప్పుడు ఇంటికి మీరే నాన్న లేడు కాబట్టి మీరే చూసుకోవాలి. కానీ మీ పరిస్థితి కూడా ఇలా ఉంది. నన్నే వాళ్ళు చూసుకుంటారు, నేను వాళ్ళు చూసుకోవాలా, నన్నే వాళ్ళు చూసుకుంటారు. ఏమన్నారు మరి బండి సంజయ్ గారు? మరి ఇంకేమన్నా ఆర్థిక సాయం అందజేస్తా అని చెప్పేసి అన్నారా? చేస్తా అన్నది, ఆయన చేసిన సాయం చేసిండు మేడం. మమ్మల్ని కాపాడిండు, ఇంతవరకు అయితే ఆయన కాపాడి. కానీ కేసు నుంచి బయట పడగొట్టిన అంతా ఆయన చేసిండు. ఇప్పుడు 2 కిడ్నీలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం లేస్తలే. మొత్తం ఇక ఈ కట్టెలేంది, బాత్రూమ్ కూడా బల్మీటికే కూర్చుంటున్నా. మొత్తం ఇట్లా స్పర్శన లేదు మేడం, ఈ వీళ్ళ నుంచి ఇక్కడ దాకా స్పర్శన లేదు. అందువల్ల మీకు నడవస్తలేదు కదా? స్పర్శ ఉంటేనేమో కొంచెం నడవడానికి ఉంటుంది కాబట్టి, స్పర్శ లేదు కాబట్టి మీకు తెలుస్తలేదు. స్పర్శనే లేదు. ఇప్పుడు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు కదా, దాని వల్ల ఏం ప్రభావం అనిపిస్తలేదా? ఏం కొంచెం తేడా అనిపిస్తలేదు? కొంచెం ఉన్నది. మా అన్ననే ఆర్ఎంపీ, ఆయన గ్లూకోజ్ ఇట్లా మెడిసిన్స్ వాడుతుంది కాబట్టి తగ్గుతుంది అని ఏమన్నా అన్నారా డాక్టర్స్? ఏమో మేడం, ఇక అది తగ్గుతుందా? ఇక అది నరాలు అయితే మొత్తం చూసిరుగా మేడం, కాళ్ళు మొత్తం ఇట్లా. అవునవును. ఇవి అప్పటి కొట్టినప్పటి నుంచి ఇట్లా కమిలిపోయినాయా? అప్పటి నుంచే ఉన్నాయి మేడం. వాసినే కదా, బాగానే కదా, వాపులు లాగా వాపొచ్చినట్టున్నాయి 2 కాళ్ళు కూడా. ట్రాక్టర్ ఉంది మేడం, నేనే నడుపుకుందు, నేనే అన్ని చేసుకుందు, నేనే చేస్తాను. ఇప్పుడు ఏది లేదు, ట్రాక్టర్ పక్క పెట్టినా ఇక అన్ని. పొలం ఉందా? పొలం ఏం లేదు మేడం. పొలాలు ఇట్లా ఏం లేవు మీకు? పొలం లేదు, ఏం లేదు. ఇది ఇల్లు మీదేనా? సొంత ఒక ఇల్లు ఉంది? ఇల్లు ఉంది అంతే. పొలం ఇట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు ట్రాక్టర్ ఉందా? ఉంది. ఇప్పుడు అదే ఎవరు నడుపుతున్నారు? ఏం లేదు, పక్కకే ఉంది. 6 నెలలే పక్కకి పెట్టి నాకు ఎంగేజ్ పెట్టినా అది పక్కకే ఉంది. రేవంత్ రెడ్డి అన్న ఏమన్నా సాయం చేస్తే వచ్చిండు, అప్పుడు కూర్చున్నప్పుడు వచ్చిండు చేసిండు. కానీ ఏమన్నా సాయం చేస్తాడంటే ఆయన కూడా ఏం చెప్తలేడు. ఈ కేసు విషయంలో కూడా ఏం అది చెప్తలేరు. కలిసిదా మరి రేవంత్ రెడ్డి గారిని? అట్లా కలవలే, కలిసి మాట్లాడని ఉంటుంది. ఇక కలవనిస్తలేరు. ఇట్లా ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు జర ఏమంటున్నారు అంటే, ఊరు వాళ్ళంటే ఎవరు ఉంటారు మేడం, రాజకీయ నాయకులు. కలవనిస్తలేరు మిమ్మల్ని? కలవనిస్తలేరు. అంటే కలవడానికి ప్రయత్నం చేసిరా? చేసినాం మేడం. అప్పుడు మేము జైలు ఉన్నప్పుడు వచ్చిండు, నేరలకు వచ్చిండు, మాట్లాడిండు, చేసిండు. వచ్చిండు, నేరలకు వచ్చిండు. ఓకే, ఏమన్నారు అక్కడికి వచ్చి? ఈ నెలలకు వచ్చినప్పుడు మేము జైల్లోనే ఉన్నాం, సాయం చేస్తాము, అది కేసు విషయంలో కూడా అన్నీ అన్నాడు. ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ అప్పుడు కలిసిండంటే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని కలవలేడు కావచ్చు కదా? కలవలేదు మేడం. మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారు? ఏం చేద్దాం మేడం, ఇక వాళ్ళు ఇప్పుడు మీ పరిస్థితి, ఇప్పుడు నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నారు, లివర్ ఖరాబ్ అయిపోయింది, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కష్టం మేడం, నడవలేని స్థితి అంతే. ఇక నా పిల్లల పరిస్థితి ఏందో, నా పరిస్థితి ఏందో నాకు ఏం అర్థం అవుతలేదు.
తోడుగా ఒక్కరిని ఇంటికి కలుసుకుంటున్నా. నా కొడుకుని పెద్దోళ్ళ చిన్న ఎవరిని ఒక్కరిని ఇంటికి కలుసుకుంటున్నా. భార్య పనిపిగా పనిపోతుంది. నాట ఏమైంది ఇలా నిన్న నా పెద్ద కొడుకున్నాడు ఇంటికాడనే. ఇవన్నీ ఏంటి మొత్తం పేరుకపోయి మొత్తం పగిలినట్టు అయిపోయింది. చిన్న చిన్న డాట్స్ కూడా చేతుల మిగిలి ఉట్టిరు మేడం. అది బెల్ట్ ఉంటుంది, బెల్ట్ రబ్బర్ బెల్ట్, దాని మిగిలి ఉట్టిరు మొత్తం. ఇదంతాదేనా? ఇలా అమ్మో ఎంత ఘోరంగా కవిలిపోయినా చూడండి. ఇంత ఘోరంగా కొట్టారా అసలు? 3rd డిగ్రీ అంటే ఇంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే అట్లే కొంచెం ఇట్లా అనరాదు, చేతులు రావు. ఇట్లా అనరాదు, కమిలిపోయినాయి కదా ఇటు సైడ్ కూడా మీకు కమిలిపోయినాయి. ఇట్లా అనరాదు బల్మీటికి అట్లా ఇట్లా నుంచి కమిలిపోయినట్టున్నాయి కదా. ఇది కూడా అట్లే ఈ నుంచి అక్కడ దాకా మొత్తం ఏం స్పర్శనలు ఉండదు. అబ్బా ఏడవకండి అసలు. మీరు ఏడిస్తే నాకు మంచి అనిపిస్తుంది. నాకు ఏడుపు వస్తుంది. వాటర్ కానీ తీసుకున్నాను. ఇంకా వెనక మొత్తం ఫోన్లే మేడం, కూర్చోరాదు, కూర్చోడం కూడా రాదు. మొత్తం ఆ దెబ్బల కొట్టే వాటికి ఇదంతా మీకు బాడీ మొత్తం ఖరాబ్ అయిపోయినట్టు. ఇప్పుడు బల్మీటికి కూర్చుంటున్నా అంతే. నా కొడుకులే రోజు పొద్దులా కాళ్ళు వస్తారు. విట్రా నాన్న విట్రా. చేస్తావా? మీ డాడీకి హెల్ప్ చేస్తావా? ఎట్లా చూసుకుంటా మీ డాడీని? నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? మీ డాడీకి పాప ఏడవకు నాన్న, ఏడవకు ఏడవకు. మీ డాడీ హ్యాపీగా ఉంటాడు. ఏం కాదు మీ నాన్నకి. ఏడవకు ఏడవకు. ఏం కాదు మీ నాన్నకి, ఏం కాదు. చూసుకుంటావా? నువ్వే చూసుకుంటావా? కాళ్ళు ఒత్తుతావా? దగ్గరుండి చూసుకుంటావా? చూసుకుంటాడు వాడు. ఏడవకు. మీ నాన్నకి ఏం కాదు, బాగా అవుతాడు. మీ నాన్న మంచిగా నడుస్తాడు. సో చూడొచ్చు వాళ్ళ బాబు కూడా, అంటే వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న పరిస్థితి మంచిగా లేదని ఇలా బాబు కూడా ఏడుస్తున్నాడు. ఈ బాబాయ్ దగ్గరుండి చూసుకుంటాడట. కాళ్ళు కూడా ఇట్లా మసాజ్ లాగా కూడా ఈ బాబాయ్ దగ్గరుండి చేస్తాడంట. ఇవి ఉంటుంది కదండి, కన్న తండ్రికి ఏమన్నా అయితే పిల్లలు తట్టుకోలేరు. ఈ బాబు కళ్ళలో నీళ్ళు చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది నాకు కూడా. సో ఇప్పుడు మనతో పాటు నేరెళ్ళ బాధితుడు ఈశ్వర్ కూడా ఉన్నాడు. సో ఆ ఈశ్వరు మా ఫ్రెండ్ మంచిగా ఉండాలి మేడం. ఇప్పుడు మేమంటే ఏదో రకంగా చేసుకుని బ్రతుకుతాం, కానీ ఇప్పుడు బాలరాజు అయితే పూర్తిగా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. తనకి ఏదో విధంగా ఒక సహాయం అందేలా చూడండి మేడం అని చెప్పేసి ఇప్పుడు మనతో అన్నాడు. సో మరి వారిని కూడా ఒకసారి అడుగుదాం, అసలు ఏంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు బాలరాజు పరిస్థితి ఏంటి అని చెప్పేసి మరి ఒకసారి వారి మాటలు కూడా మనం విందాం. నా పేరు ఈశ్వర్ కుమార్, నేను నేరాల బాధితుడిని. గత 7 సంవత్సరాల క్రితం మమ్మల్ని పోలీసులకు వచ్చిన చిత్రహింసలకు ఈరోజు మా ప్రాణాలు లేవలేని పరిస్థితులు ఉన్నాయి. మా ఫ్రెండ్ బాలరాజుని అయితే ఇంతకుముందుకు ఇంటర్వ్యూ చేశారు. అతను లేవలేని పరిస్థితులు ఉన్నారు. కిడ్నీలు కూడా వాపచ్చి కాళ్ళు చేతులు లేవలేని పరిస్థితుల్లో మంచాన పడ్డాడు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం, మాకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం, అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదు. దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు మీరు మా నేరాలను సందర్శించి మా విషయాలన్నీ తెలుసుకొని మాకు న్యాయం చేస్తామని చెప్పి అప్పుడు మాట ఇచ్చారు. దయచేసి ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి. మా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. కొంచెం అర్థం చేసుకొని ఇప్పుడు చూసినట్టు బాలరాజును అర్థం చేసుకోండి. మా ప్రభుత్వం పట్ల, మాకు జరిగిన అన్యాయం పట్ల, మమ్మల్ని వచ్చిన పోలీసుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై కేసులు నమోదు చేయాలని ఎన్నోసార్లు మేము విజ్ఞప్తి చేసుకున్నాం. ఇప్పటికి కూడా వారికి ఎటువంటి కేసులు నమోదు కాకుండా వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళను అన్ని రకాల ప్రోత్సహిస్తారు. కానీ మాకు అన్యాయం జరిగిన మా కుటుంబాలను మాత్రం ఇప్పటివరకు ఆదుకునే పరిస్థితి లేదు. దయచేసి బాలరాజు విషయంలో జ్ఞాపకం చేసుకొని దయచేసి రేవంత్ రెడ్డి సార్, మీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరుగుతాయని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. సో చూసారు కదండి నేరేళ్ళ చెప్పాల బాలరాజు పరిస్థితి. సో చాలా దారుణంగా ఉందండి.
2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. దానికి తోడు లివర్ కూడా చాలా ప్రాబ్లంలో ఉంది మేడం. నాకు లివర్ ప్రాబ్లం కూడా ఉంది. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు ఇప్పుడున్న ప్రభుత్వం దయచేసి ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇంటికి అంటే కన్న తల్లిదండ్రులకు నేను ఒక్కనే కొడుకుని, ఒక చెల్లె ఒక అక్క కూడా ఉందట. సో ఇప్పుడు కుటుంబ భారం అంతా ఇప్పుడు నేను మోయాల్సింది. ఇప్పుడు మా భార్య మా అమ్మనే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర కూడా నా బాబు కూడా చూసుకుంటున్నాడు. చేదోడు వాదోడుగా నా బాబు కూడా నాకు కొంచెం సహాయపడుతున్నాడు. సో ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుంటే నేను కొంచెం ఆరోగ్యాన్ని అయితే హాస్పిటల్లో చూపించుకొని కొంచెం మంచిగా అయ్యి మా అమ్మ నాన్నను భార్య పిల్లల్ని కూడా నేను చూసుకుంటాను. సో దయచేసి ప్రభుత్వం ఆదుకోండి అని చెప్పేసి అయితే మననైతే వేడుకున్నాడు. సో ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా నేను ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సతీష్ తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.